హాయ్ అండి. వెల్కమ్ టు జేరోస్ కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను. కొబ్బరన్నం చాలా టేస్టీగా, చాలా బావుంటుందండి. ఈ కొబ్బరన్నాన్ని మనం నైవేద్యంగా గానీ, లంచ్ బాక్స్‌లోకి గానీ, లంచ్‌కి గానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఈ కొబ్బరన్నంని ఎలా చేసుకోవాలో దీనికోసం నేను ఒక కప్పు రైస్‌కి 2 కప్పుల వాటర్‌ని పోసుకొని మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకున్న రైస్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని తీసుకొని, హాఫ్ ఇంచ్ అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వేసుకోవడం వల్ల కొబ్బరన్నంకి మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి, 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2, 3 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పును వేసుకొని, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని, ఇప్పుడు పావు టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని ఇందులో యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరన్నం రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన జేరోస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.